2 సినిమాలు ఉన్నాయి, వార్ 2 కూలీ. బట్ ఇంకా సినిమా రిలీజే అవ్వలేదు, సోషల్ మీడియాలో ఒక రచ్చ నడుస్తుంది. వార్ 2 పని అయిపోయింది, కూలీనే నంబర్ 1 అని చెప్పేసి. సో మీరేం చెప్తారు? వార్ 2 అయిపోయింది ఇంకా అని చెప్తున్నారు కదా, అంటే స్పెషల్గా ఏమన్నా వాళ్ళ ఇంట్లో షో వేసి చూపించారా? ప్రీమియర్స్ అంటే ఇంకా ఎవరికి చూపించకుండా ఎవరైతే పని అయిపోయింది అంటున్నారు కదా, వాళ్ళకి ఏమైనా సపరేట్గా ఎన్టీఆర్ గారు లేకుంటే ఆ డైరెక్టర్ గారు ఉన్నారు, డైరెక్టర్ పేరు నాకు తెలియదు కానీ ఓకే మీకు తెలిసి ఉంటుంది. ఆ చెప్తున్న డైరెక్టర్ కానీ లేదా ప్రొడ్యూసర్ కానీ లేదా కో డైరెక్టర్ కానీ ఎవరైనా మీరు చూడండి, చూసి కూలీకి ఎక్కువ ఐఫోక్స్ ఇవ్వండి, దీనికి తక్కువ ఇవ్వండి అని చెప్పేసి అన్నదానికి అంత పిచ్చి జనాలన్నా. ఎన్టీఆర్ గారిని అంత తక్కువ అంచనా వేసే అవసరం లేదు, ఎందుకంటే ఆయన స్థాయినే వేరు, ఈయన స్థాయిని వేరు. ఇప్పుడు ఉండేది కూడా హృతిక్ రోషన్ గారు కూడా మంచి హీరో ఆయన, బాలీవుడ్లో అది హిందీలో చాలా పెద్ద హీరో ఆయన కానీ డ్యాన్స్ మంచి డాన్సరు. యాక్చువల్గా చెప్పాలంటే నాకైతే నిజంగా చెప్తున్నాను, నేను రజనీకాంత్ సినిమాలు నేను చూడనన్నా, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఏదో మ్యానరిజం బాగుంటుంది, కానీ ప్రతి సినిమాలో ఆయన అదే మ్యానరిజం ఉంటుంది, సేమ్. నేను వరదాడు சொல்றேன், నా వరదాడు சொல்றேன்னா నూర మాదిరి சொல்றேன் అని చెప్తాను. అంతేగాని ఆయనది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నాగార్జున పని కూడా అయిపోయింది అవునా. వాళ్ళు ఇంకా తర్వాత ఏమైనా ఉంటే ఉపేంద్ర గారు, ఆయన కానీ ఏం లేదు. కర్ణాటకలో మామూలుగా అందరూ హీరోల్ని ఒక సినిమా రావాలంటే ఒక ఏదది ప్యాన్ ఇండియా అని అంటారు కదా, అందరినీ తీసుకొచ్చి విధంగా పెట్టాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేదానికి అందరి నుంచి ఎక్కువ బజ్ రావాలి అంతే. అంటే కన్నడ వాడు ఉంటాడు, అరే నా ఉపేంద్ర ఇదని అంటారు, అంటే వాళ్ళ అభిమాన హీరో కోసం సినిమా చూస్తారని చెప్పేసి తమిళ్లో పెడతాడు. ఎంగ హీరో రా పారు రా ఎంగ ఎప్పుడు ఇருக்கு సినిమా అంటారు. తెలుగులో మన ఎన్టీఆర్ ఉన్నారు, రజనీకాంత్ ఉన్నారు, ఇంకా ఎవరు ఉన్నారు కదన్నా, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వాళ్ళంతా ఉన్నారు. అంటే వాళ్ళు చూడడానికి ఒక దేశంలో కూలీ సినిమాలో స్టోరీ ఏం లేదు, జస్ట్ స్టార్ కాస్టింగ్ మాత్రమే అంటారు అంతే. 5 పీస్ బిర్యానీ ఉన్నట్లన్నా, 5 పీస్ బిర్యానీ ఉన్నట్ల, కానీ తక్కువ ఎంచిన ఏమిస్తట్లేదు. ఇదే వార్ 2 అయిపోయింది అన్నారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ సినిమా రాకముందు అయిపోయిందని చెప్పేసి ఎట్లా అంటారు? మొన్న కానీ అదే ఆహార వీరమల్ల గురించి కూడా అట్లానే అన్నారు, అని దాని స్టోరీ దానికి ఉంటుంది. వీళ్ళు ఒక 10 నిమిషాలు వీడియో తీసి చూపించమనండి, నేను ఒప్పుకుంటా. ఎడిటింగ్ చేసేది ఏదో, కానీ జనాలకి పోయి అబ్బా ఏం తీసాడరా వానమ్మ షార్ట్ ఫిల్మ్ అంటే ఇదిరా అని చూపిస్తే, నేను నిజంగా చెప్తున్నాను అర్ధం మీసం తీపించుకుంటా. నిజంగా చెప్తున్నా, అర్ధం మీసం తీపించుకొని 3 రోజులు తిరుగుతా, 4వ రోజు మళ్ళీ ఈ పక్క మీసం తీస్తా, ఓకేనా? తీసి తిరగడతా. తర్వాత 10 నిమిషాలు వీడియో కూడా ఇంకోటి చెప్తున్నా, 10 నిమిషాలు ప్రతి ఒక్కరు సూపర్ డూపర్ హిట్ అనాలి. ఎవరు చూసినా సూపర్ డూపర్ అనాలి. సూపర్ డూపర్ హింట్ కూడా ఆ మీసాలు తీసిన తర్వాత నేను లేడీ గెటప్ వేస్తా, తిరుగుతా, ఓకేనా? ఖచ్చితంగా చెప్తున్నా. సినిమా రాకముందు ఎందుకన్నా ట్రోల్ చేస్తారు? సినిమా రావాలి, చూడాలి. చూసిన తర్వాత ఫస్ట్ డే కూడా అభిమానం పోతాడు, అభిమానం ఉంటుంది కాబట్టి కేకలు వేస్తాడు, విజిల్ వేస్తాడు, పేపర్ వేస్తాడు, పాలు వేస్తాడు, రక్తం వేస్తాడు, ఇంకా ఏదైనా చేస్తాడు వాడు. అది కాదు, పక్కా 4వ రోజు లేదా వారం తర్వాత పోయి ఫ్యామిలీతో కూర్చొని అప్పుడు సైలెంట్గా ఉంటుంది. అప్పుడు స్టోరీ చూసి స్టోరీ అంటే ఇదిరా చాలా బాగుంది అని చూసి చెప్పాలి. హిందీ వాళ్ళు కూడా చాలా ఏంటంటే గ్రాఫిక్స్ ఉంటుంది, వాళ్ళు ఉండేది అంతే. ఇంగ్లీష్లో టైప్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేది అంతే. మొన్న ఏదైతే లాస్ట్ మూమెంట్లో ప్రభాస్ది ఆది పురుషు, అది కూడా వాళ్ళు ఏం చేశారు, హిందీ వాళ్ళకి నచ్చుతుంది, అది మన తెలుగులో నచ్చదు. అదే ఆది పురుషు అప్పట్లో ఎవరు మన శోభన్ బాబు గారు రామాయణం, సంపూర్ణ రామాయణం, అది ఎలా ఉంది, సూపర్ డూపర్. ఎందుకంటే అప్పట్లో గ్రాఫిక్స్ లేదు, న్యాచురల్గా తీశారు. ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చింది, తీశారు. కానీ మన తెలుగు వాళ్ళకి ఎవరికి నచ్చదు, తీశారు. కానీ అన్ని సినిమాలు ఇప్పుడు సినిమా తీసేవాడికి తెలుస్తుంది, డైరెక్టర్కి డైరెక్షన్ గురించి, ఆ స్టోరీ గురించి తెలుస్తుంది, ప్రొడ్యూసర్కి డబ్బులు ఖర్చు పెట్టేవాడికి వాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్యలో 2 గంటల సేపు 3 గంటల సేపు కూర్చొని పాప్కార్న్ తిని కూల్ డ్రింక్ తాగి ఆ పిల్ల మీద సై వేసుకుని అక్కడిక్కడ నొక్కొని సినిమా బాగలేదని చెప్పేసి దానికి అది దరిద్రం. అసలు అలాంటి వాళ్ళు సినిమాకి వెళ్ళకండి. వెళ్ళి ఎన్టీఆర్ గురించి